వామ్మో ఈ రోజు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. హీరో కార్తికేయది, ఆనంద్ దేవరకొండ అండ్ విశ్వక్సేన్ది. ఈ 3 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవడంతో ఫుల్ కన్ఫ్యూజన్ లో పడ్డా. అందుకనే 3 సినిమా ట్రైలర్లు చూసా థియేటర్ కి వెళ్లే ముందు. నాకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ అయితే బాగా నచ్చింది. ఇంకా విశ్వక్సేన్ గారి సినిమాకి వెళ్ళిపోయా. మన వైజాగ్ సంగసార థియేటర్ లో మార్నింగ్ షో చూసి వచ్చా. లిటరల్లీ థియేటర్ అయితే ఫుల్ హౌస్ఫుల్. మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ కోసం డిస్కస్ చేస్తాం అండ్ అప్పుడప్పుడు మూవీ రివ్యూస్ కూడా. ఈ మూవీ డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు. చల్ మోహన్ రంగా రౌడీ ఫెలో మూవీస్ తీసిన డైరెక్టర్ అండ్ రైటర్ కూడా ఈయనే. యాక్షన్, క్రైమ్, డ్రామా, పాలిటిక్స్ మీద బేస్ చేసి రాసిన స్టోరీ ఇది. డైరెక్షన్ బాగానే చేశారు కానీ సెకండ్ హాఫ్ లో స్టోరీ రొటీన్ అనిపించినట్టు చేశారు. మీకు స్టోరీ అంత డీటెయిల్ గా చెప్పకుండా మెయిన్ మాత్రమే చెప్తా. ఏం లేదు బడీస్, హీరో ఒక పేదవాడు కానీ చాలా తెలివైన వాడు. రౌడిజం, పాలిటిక్స్ అన్ని తెలిసిన వాడు. డబ్బులు లేకపోవడంతో మెల్లమెల్లగా చిన్న చిన్న దొంగతనాలు స్టార్ట్ చేస్తాడు. తర్వాత తెలివివాడి ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. మెల్లగా అలా రౌడీ అవుతాడు. రౌడీ నుండి ఎమ్మెల్యే అవుతాడు. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అబ్బా కొంచెం గద్దలకొండ మూవీ లాగా డిఫరెంట్ గా ఏమైనా తీస్తారా, ఏమైనా సెకండ్ హాఫ్ లో గట్టిగా ప్లాన్ చేస్తారా అనిపించింది. సెకండ్ హాఫ్ లో బాగా రొటీన్ అనిపించింది. తెలిసిందే కదా, ఎప్పటిలాగే చిన్నప్పుడు హీరో వాళ్ళ నాన్నని ప్రజలు అర్థం చేసుకోకుండా చంపేస్తారు. అందులో కొంతమంది విలన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళని ఎలా చంపాలి, వాళ్ళతో ఎలా కలవాలి, రొటీన్ రెవెన్ స్టోరీ. సినిమా అంతా గోదావరి మరియు రాజమండ్రిలోనే నడుస్తుంది మాక్సిమం. విశ్వక్సేన్ కి గోదావరి స్లాంగ్ అంతగా సూట్ అవ్వలేదు కానీ యాక్టింగ్ అయితే బాగా చేశాడు. హీరోయిన్ నేహా శెట్టి ఇంకా అంజలి కూడా బాగానే పర్ఫామ్ చేశారు. సినిమాలో హీరోయిన్ పేరు బుజ్జి. హీరో బుజ్జి 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 అని పిలుస్తూనే ఉంటాడు. మ్యాక్స్ సెకండ్ హాఫ్ మూవీ అంతా కొంచెం ఇరిటేషన్ గా అనిపించింది. ఈ మూవీలో విలన్ గోపరాజు రమణ గారు. విలన్ అని చెప్పి అక్కడక్కడ ఈయన్ని కమెడియన్ లా చూపించారు. మూవీ ఎడిటర్ నవీన్ నోలి ఎడిటింగ్ అయితే కుమ్మేశారు. ఎస్పెషల్లీ టైటిల్ కార్డ్ తో బాగా ఇంప్రెస్ చేశారు. ఆ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజు. అసలు ఈయన తెలియక చేశారో తెలిసి చేశారో అర్థం కాలే. ఒక కమర్షియల్ మూవీ తీస్తున్నప్పుడు మ్యూజిక్ దానికి షూట్ అయ్యేటట్టు కొడితే సరిపోద్ది. కేజీఎఫ్ మూవీకి ఇచ్చే బీజిఎంలు ఉన్నాయి. సౌండ్ 500 వాల్యూమ్ పెట్టినట్టు ఉన్నారు. థియేటర్ లో అయితే నాకు చెవులు పగిలిపోయాయి. అసలు అంత ఓవర్ బీజిఎం అవసరం లేదని నా ఒపీనియన్. హైపరాది కూడా ఉన్నాడు మూవీలో. కామెడీ చాలా బాగుంటుంది. సాంగ్స్ విషయానికి వస్తే అంతగా సాటిస్ఫై చేయలేదు. ఒక సాంగ్ బాగుంది అంతే. ఐటమ్ సాంగ్ కూడా ఉంది, అది కూడా అంత ఇంప్రెస్ చేయలేదు ఆడియన్స్ ని. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 స్టార్స్, బిలో యావరేజ్ మూవీ. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న గంట బటన్ కూడా నొక్కండి. అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్. సైనింగ్ ఆఫ్.